కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు తీవ్ర అన్యాయమే జరిగిందని వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో సీఎం చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని మండిపడ్డారు. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రైల్వే కారిడార్లు తెచ్చుకోవడంలో కూడా చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు. గతేడాది కంటే ఏడాది పోలవరం ప్రాజెక్టుకు నిధులు తగ్గడంపై మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం 2026-27 బడ్జెట్లో 3,320.39 కోట్లు కేటాయించింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీకు 20 కోట్లు కేటాయించింది. ప్రాజెక్టులో 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా పూర్తి చేయడానికి మాత్రమే నిధులు ఇస్తామని పునరుద్ఘాటించింది. అంటే పోలవరం ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యాన్ని 194.6 టీఎంసీల నుంచి 119.4 టీఎంసీలకు తగ్గించడాన్ని బడ్జెట్ సాక్షిగా మరోసారి స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టు పూర్తిస్థాయి నిర్మాణానికి కేటాయించిన నిధులు రాబట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోర వైఫల్యానికి ఇదే పక్కా నిదర్శనం. గత 2025-26 బడ్జెట్లో పోలవరానికి కేంద్రం 5,936 కోట్లు కేటాయించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రీయింబర్స్మెంట్ రూపంలో 459.69 కోట్లను విడుదల చేసింది. అడ్వాన్స్గా 2 విడతల్లో 5,052.71 కోట్లను రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేసింది. వాటిని సింగిల్ నోడల్ ఏజెన్సీ ఖాతాలో జమ చేసి పోలవరం ప్రాజెక్టు పనులు, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి మాత్రమే ఖర్చు చేసి 75% ఖర్చు చేశాక వినియోగ ధృవీకరణ పత్రాలు పంపితే మళ్లీ అడ్వాన్స్గా నిధులు ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఆ నిధులను ఎస్ఎన్ఏ ఖాతాలో జమ చేయకుండా ఇతర అవసరాలకు మళ్లించింది. పోలవరంలో 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేస్తూ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సవరించిన అంచనా వ్యయాన్ని 30,436.95 కోట్లుగా 2024 ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ ఆమోదించింది. 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వ చేసేలా ప్రాజెక్టును పూర్తి చేసేందుకు 12,157.53 కోట్లు మాత్రమే ఇవ్వాలని కేంద్ర కేబినెట్ తీర్మానించింది. తద్వారా పోలవరం రిజర్వాయర్ను బ్యారేజీగా మార్చేస్తూ కేంద్ర కేబినెట్ తీర్మానం ఆమోదించిన ఆ సమావేశంలో ఉన్న టీడీపీకి చెందిన మంత్రి రామ్మోహన్ నాయుడు అభ్యంతరం చెప్పలేదు. దాని చంద్రబాబు సర్కారు కూడా వ్యతిరేకించలేదు. 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామంటూ 2024-25, 2025-26 బడ్జెట్లోనూ కేంద్రం స్పష్టం చేసింది. తాజా బడ్జెట్లోనూ అదే అంశాన్ని పునరుద్ఘాటించింది. వాస్తవానికి 2017-18 ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం 55,656.87 కోట్లు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 45.72 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేలా పోలవరం ప్రాజెక్టు స్పిల్వేను పూర్తి చేసింది. ఆ మేరకు ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయాలంటే నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి భూసేకరణకు అదనంగా 22,000 కోట్లకు పైగా అవసరమని సాగునీటి రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.